అండ్ వన్ మోర్ అనౌన్స్మెంట్ ఒకటి, మనం ఇంకొక ఫోక్ సంబంధించిన ఒక ఛానల్ ఒకటి కొత్తది ఛానల్ తీసుకొచ్చాం. డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ సెక్షన్లో ఈ ఛానల్ ఉంది. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఇది మన లైవ్, ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు సో వన్ మోర్ అనౌన్స్మెంట్ ఒకటి, సో ఇక్కడ మీకు కనబడుతున్నది చూడండి, దీన్ని క్లిక్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఉంది, ఇది క్లిక్ చేస్తే మీరు ఆ ఛానల్కి వెళ్తారు. సో దిస్ ఈజ్ మన ఛానల్, ఇది మన తెలంగాణ అని. ఇది ఓన్లీ ఫర్ సాంగ్స్ అనమాట. అంటే తెలంగాణ అంటే పాటకి తెలంగాణకి మన దగ్గరి సంబంధం ఉన్నది. సో పాటతోనే రాష్ట్రం వచ్చింది, పాటతోనే మనం ప్రతి అంశాన్ని క్వశ్చన్ చేయగలుగుతాం. అంటే ఏదైనా ఒక ఇబ్బంది కలిగినప్పుడు లేకపోతే బాధ కలిగినప్పుడు, ముఖ్యంగా తెలంగాణలో ఈ ప్రశ్నించే తత్వం ముఖ్యంగా ఈ పాటతోనే మనం వినిపిస్తూ ఉంటాం. సో కాబట్టి దీన్ని బేస్ చేసుకుని ఒక ఛానల్ తీసుకురావాలని ఒక ఆలోచన చేయడం జరిగింది. అందుకే మన తెలంగాణ, ఇందులో ఎవరెవరైతే మన సింగర్స్ కానీ లేకపోతే మనం కొత్తగా పాటలు రాయించి వేయడం కానీ ఇట్లాంటివి ఉంటాయి. ఇది కూడా కొంత ప్రొఫెషనల్గా నడపాలన్న ఒక ఆలోచన చేసినాం. సో ఫస్ట్ నిన్న రేంజర్ల రాజేష్కి సంబంధించిన ఇంటర్వ్యూ జరిగింది, బట్ అది ఓన్లీ ప్రోమో రిలీజ్ చేశాం. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో ఉంది అండ్ కమెంట్ సెక్షన్లో కూడా ఈ లింక్ ఉన్నది. దయచేసి లింక్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి అండ్ లైక్ కొట్టండి ఒకటి. దేవుళ్ళ పేరు వాళ్ళ విమర్శలు ప్రోమో ఇది వ్యక్తి, బహుజనవాదం లేదా దాని మీద గట్టి ఫైట్ అనగానే గుర్తొచ్చే వ్యక్తి. మొత్తం దేశంలో స్త్రీకే స్వేచ్ఛ లేదు అన్నట్టు రాస్తే, కడుపులోని ఆడదని తెలుసుకుంటారు, కారుణ్యము లేక మమ్ము చంపుతున్నారు, పసిపిల్లల మని చూడక మీ కామముతో. భారతదేశంలో స్త్రీ ఇంకా బానిసనా విముక్తురాల? బగ్గ చదువుకున్న వాళ్ళు అతి తెలుగుతోనే వాళ్ళకున్నటువంటి సహజమైన చట్టాలని, ఇంకా నిజంగా కట్నానికి బరుగుతున్నటువంటి స్త్రీలు పల్లెటూళ్ళలో కోకులలుగా ఉన్నారు. మా ఇక్కడ రంజన రాయేష్ లాంటి మాట్లాడదంటే ఇలా నన్ను ఎవడో కొద్దిమంది అంటారు ఈయన ఆంటీ నేషనలిస్ట్ అని చెప్పి. రాజేష్ ఎప్పుడు అందరు ఇంటర్వ్యూ చేసినట్టు పోరాటాలు పాటలు అట్లా ఇట్లా కాదు. పోయినసారి ఒకసారి నేను రాముని పాట పాడించాను. అవును, శివుని పాట కోరుకుంటున్నా. దొంగ శివ, భంగ శివ, దుష్ట శివ, భ్రష్ట శివ, అడిగిపోతున్నాను. నువ్వు కృష్ణుడు, నువ్వు గొర్రె బిడ్డ, గొర్రె అమ్మ, నువ్వు గర్వంగా చెప్పు మరి నేను ఎందుకునని. వేల ఏళ్ళుగా మూఢనమ్మ కాలవలను విసురుతూ, మతము శిచ్చును మనకు పెడుతూ మనుషులను విడగొట్టిరి. ఈ హిందూ సంఘాలు కానీ, ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, ఈ బజరంగ దళ వారు కానీ అభ్యంగ స్నానం చేస్తే, పుష్కర స్నానాలు చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయి అనేటువంటి ఒక ఆచారం ఉంది మన హిందుత్వం. 10 సంవత్సరాలకు ఒకసారి పాపాలు తొలగిపోతే అంటే మీరు నేరస్తులను పెంచుతున్నారా? ఇప్పుడు సర్కార్ను ప్రశ్నిస్తూ ఎందుకు రాయాలి? వివక్షతకు నిడు వ్యక్తు రూపమై నింగికి నిలిచిండు, రాజేష్ ఎందుకు పర్టికులర్ గా రంజన రాజేష్ మీద, బైరి నరేష్ మీద 10 ఏళ్ళు పాతి పట్టబడ్డట్టు పాట, దాని మీద కొంతమంది ఆంధ్ర ఆయన మ్యూజిక్ చేసిండు. కళకు కులము మతము ప్రాంతం ఉండదు. నచ్చావే నైజాం పోరి, నువ్వేనా రాజకుమారి. ఈ పాట వాడిని నేను ఎవరు, దేవిశ్రీ ప్రసాద్ గారు. ఆయన సినిమా పాటలు ఏమైనా వచ్చా? అసలు జూనియర్ ఎన్టీఆర్ పాట ఒకటి బాగా, స్థలంలో నువ్వు నిన్ను ఏదో తాగుతుంటే, తాకుతున్న చోట సూపులు రేగుతుంటే, రేగుతున్న నిప్పు భోగి మంట మండుతుంటే, మంట చుట్టుముట్టి కన్నె గొంప. రేంజర్ల రాజేష్ చివరికి ఆయన ఏంటి ఇప్పుడు ఇట్లా గాయకుడిగా ఒక ఆర్గనైజేషన్ నాయకుడిగా ఉంటాడా? చట్టసభల్లో ప్రజలకు ఒత్తాసు పలికేలాగా ప్రజల వైపు, ప్రజల కొరకు, ప్రజల పోరాటం కోసం చట్టసభలోకి వెళ్తాడు? 100 సార్లు రాసుకో. సో ఇట్లాంటి ఇంటర్వ్యూస్ అన్నీ ఉంటాయి. ఎవరెవరైతే సింగర్స్ ఉన్నారో ఎవరో పెడుతున్నారు, ఇంకా ఎవరు దొరకనట్టు ఆయనే దొరికిండ అంటే అందరూ ఉన్నారు, తెలంగాణ బిడ్డలే అంతా. సో అందరి ఇంటర్వ్యూస్ సో ఈ మన తెలంగాణలో మీరు చూడొచ్చు.
సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో ఈ మన తెలంగాణకు సంబంధించిన లింక్ ఉంది. సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టండి దయచేసి. యా, అండ్ ట్రూ స్టోరీస్ అని మనం లాస్ట్ వీక్ ఒక ఛానల్ తీసుకురావడం జరిగింది. అందులో కూడా మనం ఇవాళ రేపు ఇంకొక వీడియో అప్లోడ్ చేయబోతున్నాం. దాన్ని కూడా దయచేసి గమనించండి.